పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఇంద్రకరణ్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి ప్లేస్ లో ఇతరులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు గులాబీబాస్. ఈ విషయంలో అలకబూనిన ఇంద్రకరణ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. లోక్సభ ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. మాజీ మంత్రి, ఆయన గతంలో 2 సార్లు కూడా మంత్రిగా పనిచేసినటువంటి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆయన నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఆయన రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కొంత దూరంగా ఉన్నారు, కొంత మనస్తాపం చేశారు, కొంత బీఆర్ఎస్ నుంచి కూడా అంటుముట్టనట్టు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎప్పుడైనా పార్టీ వీడుతారు, కానీ ఏ పార్టీలో చేరుతారనేది కూడా మొన్నటి వరకు కూడా ఒక ఇబ్బందికరంగా ఉండేది. బట్ కాసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఓ లేఖ రాశాడు. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన తన లేఖలో సుదీర్ఘంగా రాయడం జరిగింది. బట్ కాంగ్రెస్ పార్టీలో కాసేపట్లో ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నిర్మల్ నుంచి ఆయన మొన్న అసెంబ్లీకి పోటీ చేసినటువంటి సందర్భం మనం చూసాం. బట్ అక్కడ బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి చెందాడు. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి భవిష్యత్తులో ఢీకొనాలన్నా లేదంటే మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఉండాలన్నా కూడా ఇది కాంగ్రెస్ ప్లాట్ఫామ్ నుంచి అయితేనే బెటర్ అనేటువంటి ఆలోచన ఇంద్రకరణ్ రెడ్డి చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన 2 సార్లు మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశాడు. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశాడు. దాని తర్వాత ఆయన బీఎస్పీకి బహుజన సమాజ్ పార్టీలో చేరాడు. అక్కడ ఆయన ఎమ్మెల్యే కూడా గెలిచాడు 2014 టైంలో. బట్ దాని తర్వాత వెంటనే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అప్పటి వరకు ఉన్నటువంటి ఆయన బీఎస్పీ నుంచి గెలిచి ఆయన వెంటనే బీఆర్ఎస్ లో పార్టీ నుంచి గెలిచినటువంటి ఇద్దరు కూడా జాయిన్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాని తర్వాత జాయిన్ కావడంతో వెంటనే ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు. అందుకని కేసీఆర్ ముఖ్య స్థానం కూడా ఇచ్చినటువంటి సందర్భం. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ వస్తుంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా ఆయన 10 సార్లు గెలిచినటువంటి వ్యక్తిగా, అటు ఆదిలాబాద్ నుంచి కానీ అటు కరీంనగర్ ఏరియాలో మంచి పట్టున్నటువంటి వ్యక్తి. బట్ నిర్మల్ నుంచి 10 సార్లు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిపొందినటువంటి సందర్భం. బట్ ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వలసలు అయితే పెరుగుతున్నాయి. మనం రీసెంట్ గా చూసాం. ఎంపీలు 3 ఇప్పటికీ వెళ్ళిపోయినటువంటి సందర్భం. రాజ్యసభ సభ్యుడు కూడా కేకే వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యేలు దాన నాగేందర్ కావచ్చు, ఖమ్మం నుంచి వెంకట్రావు కావచ్చు, కడియం శ్రీహరి కూడా వెళ్ళిపోయారు. కడియం శ్రీహరి కూతురు కూడా ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేసి ఆమె ఎంపీ టికెట్ ఇస్తానని కూడా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. బట్ ఒక పక్క బీజేపీకి వెళ్తున్నారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారడంతో ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ మీద కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. నిర్మల్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి కూడా కొత్త వ్యక్తిని ఏర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది భవిష్యత్తులో. బట్ ఏదైనప్పుడు కూడా ఒక్కొక్క కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఇలాంటి షాకు బీఆర్ఎస్ పార్టీకి జరిగింది. ఆయన గడిచిన 15 రోజుల నుంచి ఊహించిందే ఆయన ఏదో రోజు పార్టీ మారుతాడు. ఎందుకంటే ఆదిలాబాద్ మీటింగ్ కానీ లోక్సభకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశానికి కూడా రాలేదు. హైదరాబాద్ కేసీఆర్ కేటీఆర్ పెట్టేటువంటి మీటింగ్లు కూడా రాలేదు. బట్ రాకపోవడంతో కొంత అనుమానం ఉంది. దాని తర్వాత అలా ఫ్యామిలీ మెంబర్ చనిపోవడంతో కొంత ఆయన డిస్టర్బ్ లో ఉండి కొంత ఆయన టచ్ చేయలేదు. దాని తర్వాత కాంగ్రెస్ లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయనను తీసుకెళ్లడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులతో కల్పించడం జరిగింది. దాని తర్వాత ఆయనకు ఈ రోజు కన్ఫర్మ్ చేయడంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన భవిష్యత్తుని కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని చెప్పిన నేపథ్యంలోనే భవిష్యత్తులో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడమో లేదంటే ఆయనకు ఎంపీగా అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు భవిష్యత్తులో. కానీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నామినేటా లేదా ఇంకోటి ఆయనకు సీనియర్ లీడర్ గా ఉన్నాడు కాబట్టి ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలోనే ఆయన జాయిన్ అవుతున్నారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.